హలో భూమి గారు, ఇంకా ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకండి. 61th మినిట్లో నేను ఆకాశం చెప్పేస్తాను. అయ్యో, నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అప్పటి వరకు దయచేసి కామ్గా ఉండండి. శారదా, ఊరుకో శారదా. పెద్దమ్మా, ఊరుకో పెద్దమ్మా. ఏంటండి ఇదంతా? నా కొడుకు మీద వాళ్ళు చేసిన కుట్రలు ఇవన్నీ. అభంశుభం తెలియని నా బిడ్డని అరెస్ట్ చేసి హింసించాలనుకుంటున్నారు. వాడి ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నేను తట్టుకోలేను. చావు అంచు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన నా బిడ్డని ఈ తల్లి కళ్ళారా చూసుకుని సంతోషపడకముందే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. దేవుడు నా కొడుకుకే ఎందుకింత పరీక్షలు పెడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి. శారదా, నువ్వు ధైర్యంగా ఉండు. గగన్కేమీ కాదు. వాడు చిన్నపిల్లాడు కాదు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలడు. లేదండి, వాళ్ళు నా బిడ్డని ఏం చేస్తారో అని నా ప్రాణం అల్లాడిపోతుంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను. పదండి, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి వాడిని తీసుకొద్దాం. చెర్రీ, నన్ను వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళు. నా కొడుకుని చూస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. పదండి పెద్దమ్మా. ఏ తప్పు చేయని అన్నయ్యని అరెస్ట్ చేస్తే మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? నిజమేరా, కానీ మీరాకు అసలు బుద్ధే లేదు. వాళ్ళ వదిన అపూర్వ కేసు పెట్టమంటే కళ్ళు మూసుకొని పెట్టేసింది. నేనిక్కడ బాగానే ఉన్నాను. గగన్ నన్ను చంపాలనుకోలేదని చెప్తున్నా కూడా మీరా వినే సిచ్యువేషన్లో లేదు. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునే ఆలోచనే దానికి లేదు. సరే పదండి. పదండి పదండి వెళ్దాం. భూమి, మీ బావని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. ఏంటమ్మా ఈ అన్యాయం? ఎన్నాళ్ళే కక్ష సాధింపు. చిన్నప్పటి నుంచి నా బిడ్డ కష్టాలు చూస్తూనే పెరిగాడు. పెద్దయ్యాక కూడా ఆ కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. పాపం గగన్. అత్తయ్య, ధైర్యంగా ఉండండి. వాళ్ళు బావని ఏమీ చేయలేరు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఖచ్చితంగా కక్షతోనే ఇదంతా చేస్తున్నారు. త్వరగా వెళ్దాం పదమ్మా. అదేం వద్దు. నేనిప్పుడు పోలీస్ స్టేషన్ నుంచే వస్తున్నాను. ఎలా ఉన్నాడు నా బిడ్డ? కొట్టారా? వాడి ఒంటి మీద పోలీస్ దెబ్బలేమైనా పడ్డాయమ్మా? ఏడుస్తున్నాడా? చెప్పమ్మా భూమి, నిజం చెప్పు. అత్తయ్య, అలాంటిదేం లేదు. బావా బాగానే ఉన్నాడు. లేదమ్మా, నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పమ్మా. నా బిడ్డని వాళ్ళేం చేయలేదు కదా? వాడు క్షేమంగానే ఉన్నాడు కదా? అవునత్తయ్య, నేను నా కళ్ళారా చూసి వస్తున్నాను. లేదంటే నేనింత ధైర్యంగా మీ ముందుకు వచ్చేదన్నా? ఏమో, నా వల్ల కావడం లేదు. వాడు అసలే చచ్చి బతికాడు. ఈ తల్లి కోసం తిరిగి వచ్చాడు. కళ్ళారా చూసుకునే లోపే మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. పదమ్మా, ఇప్పుడే వెళ్ళి నా కొడుకుని తీసుకొద్దాం. అవును భూమి, నేను కూడా సూర్యతో మాట్లాడతాను. ఎలాగైనా వాడిని తీసుకొచ్చేద్దాం. చూడు పాపం, మీ అత్తయ్య దుఃఖంతో ఎలా అయిపోయిందో. మావయ్య, ఇప్పుడేం చేయకండి. ఇలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేను బావతో మాట్లాడాను. ఏం చేయాలో కూడా నేను ఆలోచించాను. అంటే ఇప్పుడు ఏం చేద్దాం భూమి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి చెర్రీ. ఇది కుట్రపూర్వకంగా చేసిన అరెస్ట్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు అత్తయ్య వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటే అక్కడ ఎవరూ జాలిపడరు.
అలాగని గొడవ పెడితే మనమే ఇబ్బందుల్లో పడతాం. పోలీసుల గురించి తెలుసు కదా, మనల్ని లోపల వేయాలంటే వాళ్ళకి ఒక చిన్న కారణం చాలు. అందుకే మన వైపు నుంచి ఒక్క తప్పు కూడా జరగకూడదు. మరేం చేయమంటావమ్మా? నా కొడుకు అక్కడ స్టేషన్లో ఉంటే నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేను. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, నా గుండె నా మాట వినడం లేదు. నాకు నా కొడుకు కావాలి. అత్తయ్య, నా మాట నమ్మండి. మనం ఇప్పుడు కోర్టులు, లాయర్లు అంటూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బావ మీద కేసు పెట్టిన మీరా అత్తయ్య చేతనే ఆ కేసు విత్డ్రా చేయిస్తే బావ వెంటనే బయటికి వచ్చేస్తాడు. అది పెద్ద మొండిదమ్మా. దాని చెవికి అపూర్వ మాటలు, మీ నాన్న మాటలు తప్ప ఇంకేమీ వినిపించవు. అపూర్వ అత్తయ్య మాటే మా అమ్మకి శాసనం భూమి. మా అమ్మనంత ఈజీగా ఒప్పించలేము. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం అనుకున్నట్టు చేస్తే బావ గంటలోపు ఈ ఇంట్లో ఉంటాడు. భూమి, చెప్పమ్మా, అదేంటో త్వరగా చెప్పు. నా కొడుకు కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. వాడు క్షేమంగా నా కళ్ళ ముందు నిలబడితే చాలు. భూమి, చెప్పమ్మా, ఏం చెయ్యాలి? చెర్రీ, ఆగు. బ్యాగ్ సర్దావ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా బ్యాగ్ కాదమ్మా, నాన్న బ్యాగ్. బట్టలు తీసుకురమ్మంటే తీసుకెళ్తున్నా. ఎందుకురా? ఏమైనా క్యాంప్కి వెళ్తున్నారా? నాకు చెప్పలేదేంటి? క్యాంప్కేం కాదు, పర్మనెంట్గా పెద్దమ్మ ఇంటికి తీసుకుని రమ్మన్నారు. ఏంటి? ఆ సారథి దగ్గరికి వెళ్ళిపోయాడా? అవునమ్మా, ఆయన బట్టలన్నీ తీసుకురమ్మన్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ నాన్న